నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. కారులో వెళ్తున్న స్వప్నిక విజయ్లు దారి తప్పారు. ఫ్యూయల్ లీక్ అవడంతో ఒక అడవి లాంటి ప్రదేశంలో కారు ఆగిపోయింది. ఆలోచిస్తూ వెనక్కి చూసిన విజయ్ కళ్ళు ఒక్కసారిగా పెద్దగా తెరుచుకున్నాయి. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. వెనక్కి తిరిగి చూసిన విజయ్కు వాళ్ళ కారు వైపు పెద్ద మంట వస్తువు కనపడడంతో అతను ఒక్క క్షణం షాక్ అయ్యాడు. స్వప్నిక తొందరగా ఇటువైపు దూకే అని అరిచిన విజయ్ కారు డోర్ లాక్స్ తీసి అతను శబ్దం కాకుండా కిందకు దిగి టక్కున స్వప్నిక వైపు డోర్ తెరిచి అయోమయంగా చూస్తున్న ఆమెను బయటకు లాగాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోగానే విజయ్ మెల్లిగా పాకుతూ ముందుకు వెళ్ళగా స్వప్నిక అతన్ని ఫాలో అవుతూ కొద్ది దూరం వెళ్ళి లేచి నిలబడ్డారో లేదో మంటలు మొత్తం కారును చుట్టుముట్టాయి. వెనక నుండి ఎవరో ఇద్దరు వచ్చి ఆ కారును ముందుకు నెట్టడంతో అది ఫాస్ట్గా వెళ్ళి ఎదురుగా ఉన్న లోయలోకి పడిపోతూ ఢామ్ అని పెద్ద శబ్దం చేస్తూ గాలిలో పేలిపోయి ముక్కలు ముక్కలుగా లోయలోకి పడిపోయింది. అది చూసిన స్వప్నిక భయంతో వణికిపోతూ విజయ్ను కరుచుకుపోగా పెద్ద ప్రమాదం తప్పిందన్న టెన్షన్తో చెమటలు పట్టిన విజయ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. పాపం స్వప్నికను చూస్తే విజయ్కు జాలేసింది. మొదలే అమ్మాయి చాలా సెన్సిటివ్. ఒకవేళ స్వప్నిక ఆ మంటల్లో తలుచుకుంటేనే విజయ్ ఒళ్ళు జలధరించడంతో స్వప్నికను ఇంకా గట్టిగా హక్ చేసుకుని ఆ చీకట్లో చెట్ల చాటున దాక్కుని నిలబడ్డాడు. ఇంతలో ఏదో ఫోన్ మోగిన సౌండ్ వినిపించింది. అంతవరకు పొదలు అంటుకుని మండుతున్న వెలుతురులో లోయలోకి వంగి చూస్తున్న అతను స్పష్టంగా విజయ్ స్వప్నికలకు కనిపించాడు. అన్నా, పని కానిచ్చేశాం. ఎదురుగా లోయ ఉందన్నా. పాపం అది వాడికి తెలీదు. మనం కారు పెట్రోల్ లీక్ చేసి మంటలు అంటించాం, కానీ లోయలో పడి చచ్చేవోరే అని కింద లోయలోకి చూస్తూ నవ్వాడు వాడు. అటువైపు అన్న మాటలకు మళ్ళీ నవ్వుతూ వాడు ఈ అడవిలోకి డైవర్ట్ అయ్యేలా బోర్డు పెట్టామన్నా అని చెప్పాడు. మళ్ళీ అటువైపు అడిగిన ప్రశ్నలకు లేదన్నా, కారు లోయలోకి తోసేశాం. అది గాలిలోనే పేలుతూ కిందకి పడిపోయింది. అసలు శవాలు కూడా దొరకవు. మీడియాకు, పోలీసులకు, వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా తెలియదు అని మళ్ళీ గట్టిగా నవ్వాడు వాడు. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో క్లియర్గా వాడి మాటలు వినిపించగానే విజయ్కు అసలు ఏం చేయాలో అంతుబట్టలేదు. ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని అనుకున్న విజయ్ కొద్దిసేపు అలాగే ఆగిపోయాడు. ఇంతలో బైక్ వెళ్ళిపోయిన శబ్దం వినిపించగానే వాళ్ళు వెళ్ళిన వైపు అడుగులు వేశాడు విజయ్. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. సెల్ ఫోన్స్ కారుతో పాటు కాలిపోయాయి. పక్కనే లోయ, దాంతోపాటు అందమైన అమ్మాయి. చిక్కని అడవి కావడంతో వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇదేదో హాలీవుడ్ సినిమా కథలా మారిందని ఆశ్చర్యపోయాడు విజయ్. 4 days బ్యాక్ ప్యారిస్లో ఎంత హాయిగా ఉన్నాడు తను. చేతిలో శాంపెన్ గ్లాస్ పట్టుకుని దూరంగా ఐఫిల్ టవర్ కనబడుతూ ఉంటే తన పక్కనే అందుకునేంత దగ్గరలో ఉన్నాడా అన్నంత దూరంలో చంద్రుడు. ఆహా, ఆ గాలి షాంపెన్ మత్తులో చంద్రుడిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న తనకు ఏదో తెలియని లోటు కనిపించేది. అయినా దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ చావు అంచుదాకా వెళ్ళినా తను ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, తనకే అంతుపట్టడం లేదు. విజయ్, సారీ, ఇక నా వల్ల కాదు, నడవలేను నేను. కొద్దిసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అని అన్న మాటలు విని పక్కకు చూశాడు విజయ్. అడవి చిక్కదనం తగ్గడంతో పున్నమి వెన్నెలేమో వెలుతురు పూర్తిగా పరుచుకొని అంతా స్పష్టంగా కనపడుతుంది. కొద్ది దూరంలో మినుకుమని స్ట్రీట్ లైట్లు కూడా కనిపించాయి. స్వప్నిక పూర్తిగా అతని చేతిని గట్టిగా పట్టుకొని విజయ్ భుజంపై ఒరిగిపోయి మెల్లిగా నడవసాగింది. తన ప్రశాంతతకు కారణం ఈ స్వప్నికేనా? 2 రోజుల పరిచయం, ఒక్క రాత్రి అనుభవం ఒక మనిషిని ఇంత మారుస్తుందా? రియల్లీ దిస్ ఈజ్ మిరాకిల్. సోగ కళ్ళలో అలసట, చీరు చెమటలద్దుకున్న నుదురు, చలికి వణుకుతున్న ఎర్రని పెదాలు. చూస్తే చాలు తనని ఏదో అని ఉడికించాలని, గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని విజయ్ మనసు తహతహలాడింది. ఏంటి, అప్పుడే అలసిపోయావా? ఇక్కడే కూర్చుంటే మనం ఏమైపోయామోనని బయట జనాలు గాసిప్స్ మొదలు పెడతారు అని అన్న విజయ్ను చురుగ్గా చూసింది స్వప్నిక. తనని ఆట పట్టించడానికి అలా అంటున్నాడని తెలిసిన ఆమె పక్కనే ఒక చెట్టు మొదలు కనిపిస్తే అక్కడే కూర్చుండిపోయింది. ఆమె బయట విజయ్ వాచిలో చిక్కుకొని టైట్ కావడంతో బ్లౌజుకు పెట్టిన సేఫ్టీ పిన్ నుండి పైట ఊడి గాలికి లేచింది. అంతే, స్వప్నిక తన 2 చేతులతో ఆ పైటను పట్టుకుంది. అతని చూపులు ఆమె చూపులతో కలిశాయి. ఇటువైపు తిరిగి మోకాలిపైన కూర్చుని ఒక 2-3 సెకండ్ల పాటు కష్టపడి వాచి నుండి చిక్కుకున్న పైటను తీశాడు విజయ్. గాలికి ఎగురుతున్న ఆమె పైటను ఇటు తిరిగి ఆమెపై వేశాడు. ఇటు తిరిగిన విజయ్కు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి.
అయ్యో స్వప్ని, డోంట్ క్రై, నేను కావాలని చేయలేదు. నీ పైట నా వాచిలో ఎలా చిక్కుకుందో చూడు, తీసేశానుగా, ఇంకా కన్నీళ్ళెందుకు అని కంగారుగా అడిగాడు విజయ్. నాకు తెలీదా అని పళ్ళు బిగించిన స్వప్నికను మరీ ఆశ్చర్యంగా చూశాడు విజయ్. నా పైటకున్న సేఫ్టీ పిన్ను ఇక్కడ భుజం పైన గుచ్చుకుంటుందని బాధగా చెప్పిన స్వప్నిక భుజాన్ని చూశాడు విజయ్. అవును పాపం, సేఫ్టీ పిన్ను సగానికి ఊడి బ్లౌజులో చిక్కుకుంది. ఆ ఊడిన చివర వాడిగా ఉండడంతో మధ్య మధ్యలో గుచ్చుకుంటుంది. అప్పటికే ఆ ప్రాంతంలో ఎల్లో బ్లౌజు కాస్త రక్తంతో రంగు మారింది. ఆమె నొప్పితో విలవిలలాడిపోవడం తట్టుకోలేకపోయిన విజయ్, ఒక్క నిమిషం నన్ను చూడని అని తన చేతిని ఆమె భుజంపైకి జాపాడు. అంతే, స్వప్నిక ఎగిరి గంతేసినంత పనిచేసింది. వద్దు విజయ్ వద్దు, నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను అంటూ తను ఎంత ట్రై చేసినా ఇంకా ఎక్కువగా గుచ్చుకుని బాధ పెడుతుండే గాని అది రావడం లేదు. ఇక చూస్తూ ఊరుకోలేక ఆమె పక్కన కూర్చున్న విజయ్, చూడు, నీకు నొప్పి రాకుండా నేను తీస్తానాగు అని ఆమెను దగ్గరికి లాక్కొని భుజంపై బ్లౌజ్ లోపలి వైపు చేయి పెట్టి ఆ సేఫ్టీ పిన్నును దొరకబుచ్చుకున్నాడు విజయ్. కరెంటు షాక్ కొట్టినట్టుగా అతని చేయిపై పట్టు బిగించింది స్వప్నిక. ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు అంటూ చివరకు ఆ పిన్ను కింది వంపును వెడల్పు చేసి మెల్లిగా బ్లౌజు నుండి వేరు చేశాడు విజయ్. అక్కడ బ్లౌజుకు చిన్న చిరుగు పడి భుజం పైన చిన్నగా రక్తం రాసాగింది. అతను అక్కడ కొద్దిసేపు తన వేలితో నొక్కి పట్టాడు. తర్వాత రక్తం రావడం ఆగిపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని ఉన్న ఆమె 2 కళ్ళ నుండి కన్నీళ్లు కారడంతో అది చూసిన విజయ్ టక్కున ఆమె పెదవులపై ఒక్కసారిగా గట్టిగా తన పెదవులను ఒత్తి తీసేశాడు. ఉలిక్కిపడ్డ స్వప్నిక కళ్ళు తెరిచింది. ఇట్స్ గాన్ స్వప్నిక, నొప్పి మాయమయ్యింది కదా అని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్న విజయ్ కళ్ళతో కళ్ళు కలపడంతో చూపులు కిందకు దించుకుంది స్వప్నిక. విజయ్ ఆ చెట్టుకు ఒరిగి కూర్చున్నాడు. చెట్టు మరీ అడవి లోపలికి కాకుండా రోడ్డు వైపే ఉండటం ఒకటి, పశువులను కాయడానికి వచ్చే కాపర్లు అక్కడే సేద తీరుతారేమో. కొద్దిగా చీమలు లేకుండా శుభ్రంగా ఉంది. చాలా అలసిపోయారు కదా, ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. అలా ఎంతసేపు అయిందో ఏమో. నులివెచ్చని సూర్యకిరణాలు తాకిన వెంటనే కళ్ళు తెరిచిన విజయ్ ఒళ్ళు విరవబోయాడు. అప్పుడే తన గుండెలపై తనని కౌగిలించుకొని పడుకున్న స్వప్నిక ముఖం కొద్దిగా కనబడుతూ చిన్నగా నోరు తెరిచి ఉన్న ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు విజయ్. ఆ వంపు తిరిగిన కనుబొమ్మలు చూస్తే ఊటీ ఘాట్ రూటు గుర్తుకొస్తుంది. కళ్లను నీడలా కాపాడుతున్న ఆ దట్టమైన కనురెప్పలు చూస్తే ఘనీభవించిన కారు మేఘాలు, నున్నని చెంపలు, సన్నని పొడవైన ముక్కు, దానికి చిన్న ముక్కుపుల్ల. అసలు ఆ ముక్కుపుల్లకు దీని ముక్కు వల్లే అందమొచ్చిందేమో అని చిన్నగా నవ్వుకున్నాడు విజయ్. ఈమెలో ఏముందో అర్థం కావడం లేదు. చూసిన ప్రతిసారి మైమర్చిపోతాను. ఎప్పుడూ కొత్తగా కనిపిస్తుంది. అలా ఆలోచిస్తున్న అతను వాచ్ చూడగానే టైం ఉదయం 7 అవుతుంది. ఈరోజు ఇంటికి కనుక తామిద్దరు చేరకపోతే అక్కడ మల్లిక అత్తయ్య, మహేష్, కాశీ అందరూ తన గురించి, స్వప్నిక ఇంట్లో ఆమె గురించి ఎంత టెన్షన్ పడతారో అని అనుకున్నాడు విజయ్. ఒక ఆకు చెట్టుపై నుండి విజయ్ భుజంపై పడగానే దాన్ని తీసుకుని స్వప్నిక ముఖంపై రాశాడు విజయ్. గిలిగింతలు కాగానే కళ్ళు తెరవకుండానే చేత్తో ఆ ఆకును పట్టుకోవాలని చూసింది. ఆ ఆకు అందకుండా దూరంగా అన్నాడు విజయ్. మళ్ళీ గిలిగింతలు పెట్టాడు. ఇప్పుడు మిస్ అయింది. మళ్ళీ అనగానే ఈసారి టక్కున అతని చేతిని డైరెక్ట్గా పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ, విజయ్ ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ అని కలలో కలవరించింది స్వప్నిక. కలలో కూడా తననే కలవరిస్తుందని ఆశ్చర్యపోయాడు విజయ్. స్వప్నిక లే, గెటప్ ఐసే, పడుకుంది చాలు అని అన్న విజయ్ మాటలకు టక్కున కళ్ళు తెరిచి చూసింది స్వప్నిక. అతన్ని కౌగిలించుకుని పడుకొని ఉన్న తనని తాను చూసుకొని టక్కున దూరం జరిగింది స్వప్నిక. అతను లేచి నిలబడి తన ప్యాంటు దులుపుకొని ఆమెకు చేయి అందించడంతో విజయ్ చేయి అందుకుని లేచి నిలబడింది స్వప్నికని. కొద్ది దూరం నడిచి వెళ్ళేసరికి అక్కడ ఒక ఫ్యామిలీ దాబా కనిపించగానే అతను తన ప్యాంటు జేబులో చేయి పెట్టి చూశాడు. అదృష్టం బాగుండి అతని చేతికి వ్యాలెట్ తగలడంతో ఊపిరి వచ్చినంత పనైంది. స్వప్నిక, త్వరగా పద, మనం ఈరోజు మధ్యాహ్నం వరకైనా మన ఇంటికి చేరుకోవాలి, లేకపోతే అంత గందరగోళం అవుతుందని అన్నాడు విజయ్. అప్పుడే స్వప్నికకు భరత్ విజయ్ను పెళ్లి చేసుకొని వేధించే వాడి డీల్ మళ్ళీ ఇప్పుడు చంపడానికి చూసిన వాళ్ళు చివరకు విజయ్తో గడిచిన రాత్రి అన్నీ ఒక్కసారిగా గిర్రున తిరిగాయి. ఆమె ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ గమనించిన విజయ్, స్వప్నిక ఆర్ యు ఆల్రైట్ అని అడిగాడు విజయ్. పర్వాలేదని తల ఊపింది స్వప్నిక. ఆమె పడుతున్న ఇబ్బంది ఏంటో చూజాయిగా అతనికి అర్థమవుతుంది. చూస్తుంటే ఆమె ఏదో చిక్కుల్లో ఉన్నట్టుంది. ఆ రోజు ఆగంతకుడు నీ ప్రాణం నా దగ్గర ఉంది అని భయపెట్టడం అతను విన్నాడు. ఏమై ఉంటుంది? తనని ఆమె పెళ్లి చేసుకోవడం ద్వారా ఎవరికి లాభం? పెళ్ళయ్యాక ఏం జరుగుతుంది?
ఇదేది అర్థం కావడం లేదు. దీనికంతటికీ పరిష్కారం స్వప్నికని పెళ్లి చేసుకోవడమే దారి. మరి ఇంటికి వెళ్ళాక 2 రోజుల్లో లాస్యతో నిశ్చితార్థం ఉంది. ఆలోచిస్తూ ఉంటే ఎటు పాలు పోవడం లేదు విజయ్కి. తన ఆలోచనలోంచి బయటపడ్డ విజయ్కు ఫ్యామిలీ దాబా పక్కన ఒక టేలా ఉంది. అందులో చిన్న చితక అవసరమైన సరుకులన్నీ ఉన్నాయి. బ్రషెస్ తీసుకుని పళ్ళు తోముకున్నారు ఇద్దరు. సోప్తో స్వప్నిక ఫేస్ కడుక్కోగానే తన జేబులో నుండి కర్చీఫ్ తీసిచ్చాడు విజయ్. దాన్ని అందుకుని తుడుచుకుంటూ దిక్కులు చూడసాగింది స్వప్నిక. ఇంతలో అతను కూడా ఫేస్ కడుక్కున్నాడు. తుడుచుకునే కర్చీఫ్ ఆమె చేతిలో ఉంది. ఏం చేయాలో తెలియక స్వప్నిక కొంగుతో ముఖం తుడుచుకున్నాడు విజయ్. ఒక్కసారి చురుగ్గా చూసింది స్వప్నిక. నా కర్చీఫ్ తమరి దగ్గరుంది మరి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు విజయ్. నిజంగా ఎంత అందంగా ఉంది ఇతని నవ్వు. అందమైన అమ్మాయిలో పొగరు అనేచేలా ఉంది. ఇద్దరికి పరిచయం కొంచెం ఇబ్బందికరంగా అయింది. తప్పితే నిన్నటి రాత్రితో అతను ఎంత మంచివాడో తెలిసింది. తనతో మిస్బిహేవింగ్ చేయకుండా తన పరిధిని దాటకుండా ఉన్నాడు. తనని అలాగే చూస్తున్న స్వప్నికను చూసి చిన్నగా ఐ వింక్ చేశాడు విజయ్. ఏంటి, నాకు ఐ లవ్ యూ చెప్పాలని ఉందా బేబీ? కొంటెగా నవ్వుతూ అడిగాడు విజయ్. కోపంగా ఏదో ఆనబోయింది స్వప్నిక. ఉండు ఒక్క నిమిషం అని చెప్పి ఎక్కడికో వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చాడు విజయ్. తన చేతిలో ఉన్న కుంకుమను తీసి ఆమె నుదుట దిద్దాడు విజయ్. ఇప్పుడు బాగుంది చూసుకో అన్నాడు విజయ్. స్వప్నిక అయోమయంగా ఎదురుగా వాష్ బేసిన్ దగ్గర ఉన్న అద్దంలో చూసుకుంది. తన ముఖం తనకి చాలా అందంగా కనిపించింది. సీతాలు ప్రతిసారి కుంకుమ పెట్టుకోమని పోడుతూనే ఉంటుంది. కానీ ఆమె మాట తను ఎప్పుడూ వినిపించుకోదు. ఉదయమే తన బొట్టు బిల్ల ఊడిపోయింది. దాంతో ముఖం బోసిగా ఉందని అనుకుంది. కానీ ఈ కుంకుమ వల్ల తన ముఖం నిండుగా కనిపించింది. ఆమె ముఖాన్ని చూసి చిన్నగా నవ్వాడు విజయ్. థ్యాంక్ యూ అని అస్పష్టంగా చెప్పింది స్వప్నిక. సూటు బూటోడు కూడా పాపను లేపుకొచ్చాడ్రా మళ్ళీ ఎవరో అనడం వినిపించి ఇద్దరు అటువైపు చూశారు. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ 6 పోకిరిగాళ్ళు కనిపించారు. అందులో మొదటోడి మాటలకు మిగిలిన 4 గట్టిగా నవ్వారు. ఏంట్రా, పాపతో బాగానే ఎంజాయ్ చేసావా అని మళ్ళీ అడిగాడు మొదటివాడు. దాంతో ఆ మాటలకు కోపంగా ఎర్రబడింది విజయ్ ముఖం. ఎంజాయ్ చేసి ఏడికో ఒడికి అమ్మేస్తాడు ఈ సూటు బూటు బాబు, కనపట్టం లేదా ఏంటి అని మరొకడన్నాడు. ఆ మాటలకు కోపంగా ఒక అడుగు ముందుకేశాడు విజయ్. స్వప్నిక భయంగా అతని చేయి పట్టుకుని ఆపింది. ఏరే వాళ్ళకి ఎందుకురా అయ్యా, మనకే అప్పచెప్తే పోలా అని మరొకడన్నాడు. అందరూ గట్టిగా నవ్వారు. ఇక ఆగలేకపోయాడు విజయ్. తన కోటు విప్పి స్వప్నికకు ఇచ్చాడు. మొదటివాడి మూతిపైన ఒక్క పంచు ఇచ్చాడు. అంతే, వాడు రక్తం కక్కుకుని కింద పడ్డాడు. ఈసారి ఇద్దరు పరిగెత్తుకు రాగానే ఒకడిని ఒక చేత్తో పంచిచ్చి మరొకడిని కాలితో కిక్కిచ్చాడు. ఎగిరి దూరాన పడ్డారు ఇద్దరు. ఇంతలో మరో 2 మీదికొచ్చారు. ఒకడు చేతిలో కత్తితో దాడి చేశాడు. మొదటివాడిని తన్నేంతలో మరొకడు చాకుతో దాడి చేశాడు. అది విజయ్ మోచేతి కింది వైపు గీసుకుంది. అంతే, స్వప్నిక విజయ్ అంటూ గట్టిగా అరిచింది. విజయ్ వాళ్ళందరి వీపు విమానం మొత్తం మోయించాడు. ఆ దెబ్బకు తన్నులు తిన్న ఆ 6 పరుగందుకున్నారు. పరుగున వచ్చి విజయ్ గాయానికి తన చేతిలో ఉన్న కర్చీఫ్ తీసి కట్టింది స్వప్నిక. ఏమో అనుకుంది, కానీ అయ్యగారిలో ఈ యాంగిల్ కూడా ఉందా? మంచిదే మరి. మొత్తానికి విజయ్ను ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటుందో గానీ నిజంగా ఆమెకు పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. ఒక్కసారి భరత్ గుర్తుకొచ్చాడు. వాడి నుండి తను సేఫ్గా ఉండాలంటే విజయ్తో ఆ ఆలోచనకి భయపడింది స్వప్నిక. అతన్ని పెళ్లి చేసుకోమని చెప్పే అగంతకుడు గుర్తొచ్చి మళ్ళీ భయపడింది స్వప్నిక. నేను విజయ్ని పెళ్లి చేసుకోవడమా? అది జరగని పని. తన కల ఏం కావాలి అని స్వప్నికకు ఆలోచనలతో పిచ్చెక్కింది. దానికి వేరేలా అనుకున్న విజయ్ ఆమె భుజంపై చేయి వేశాడు. కూల్ స్వప్నిక, నో ప్రాబ్లం అన్నాడు. ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఫ్యామిలీ దాబా ఓనర్ వాళ్ళకి భోజనం వడ్డించాడు. సాబ్, చాలా మంచి పని చేశారు సాబ్, వీళ్ళతోని రోజు గడబడే. మీరు అలా అల్లను బాదారు కదా, ఇక ఆ ఏదోలు మా వైపు రారు సాబ్, కడుపు నిండా తినండి అని ఇద్దరికి కొసరి వడ్డించాడు దాబా ఓనరు. అన్నా, ఇక్కడి నుండి సిటీ ఎంత దూరం అని అడిగాడు విజయ్. చెప్పాడు అతను. ఒకవేళ తను కాశీకి ఫోన్ చేసి కారు పంపించమంటే ఎలా ఉంటుంది? వద్దు, మళ్ళీ ఆ వార్త లీక్ అయ్యి ఇంకెవరికైనా తెలిస్తే కష్టమని అనుకున్నాడు. అన్నా, మేము సిటీకి వెళ్ళాలి, ఏదైనా వెహికల్ వీలవుతుందా అని అడిగాడు విజయ్. సాబ్, సానా దూరం కదా, పగలు 3 అయింది. సిటీకి ఇప్పుడు బయలుదేరితే రేపు రాత్రికి చేరుకుంటారు. మరి డబ్బులు అని నసిగాడు దాబా ఓనరు. పర్వాలేదు, ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పాడు విజయ్. అయితే మా బావమరిదికి కారు ఉంది, ఒక్క నిమిషం అని అతను బావమరిదికి ఫోన్ చేశాడు ఆ దాబా ఓనరు.
1 గంటలో ఇక్కడ ఉంటాడు సాబ్ అని చెప్పాడు ఆ ఓనర్. స్వప్నిక మనసు అదోలా ఉంది. అసలు ఏమవుతుందో కూడా ఆలోచించే స్థితిలో లేదు ఆమె. కళ్ళు మూసుకుని బెంచిపై గోడ కోరికి మధ్య మధ్యలో కళ్ళు తెరిచి స్వప్నికను గమనిస్తూ ఉన్నాడు విజయ్. ఆమె ఎదురుగా మోకాళ్ళు ముడుచుకొని వాటిపై తలపెట్టి దీనంగా దిక్కులు చూస్తూ కూర్చుంది. స్వప్నిక దేనికో అనీజీగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఒక్కసారి కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాడు విజయ్. స్వప్నిక, మనం పెళ్లి చేసుకుందామా అని సీరియస్గా అడిగిన విజయ్ ప్రశ్నకి ఒక్కసారి భయంగా కళ్ళు తెరిచింది స్వప్నిక. నిజంగా స్వప్నిక విజయ్ పెళ్లి చేసుకుంటారా? తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. మొదటిసారిగా నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి పార్ట్ విని లైక్స్ ఇచ్చి షేర్స్ కామెంట్స్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. హలో అండి, మీకు విషయం తెలుసా? ఈ వీడియో పెట్టడానికి నేను మార్నింగ్ 8 o'clock నుంచి కష్టపడితే ఇప్పుడు ఓకే అయ్యింది. ఇంత కష్టపడుతున్నాను, ఒక్కరు కామెంట్ పెట్టడం లేదు, లైక్స్ కొట్టడం లేదు. ప్లీజ్ కొంచెం నా కష్టాన్ని ఆలోచించి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే 1000 మెంబర్స్ పెరిగే వరకు నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్.